బాలీవుడ్ ప్రేక్షకులతో పాటు యావత్ సినీ ప్రపంచం మొత్తం ఎంతగానో ఎదురు చూసిన సినిమాల్లో ఈ యానిమల్ ఒకటి. ఈ సినిమా నుంచి భారీ ప్రమోషన్స్ తో హైప్ పెంచేశారు. ఎన్నో అంచనాల మధ్య నిన్న డిసెంబర్ 1న ఈ సినిమా రిలీజ్ అయింది. భారీ స్థాయిలో పాన్ ఇండియన్ వ్యాప్తంగా రిలీజ్ అవ్వగా పాజిటివ్ బజ్ ని తెచ్చుకుంది. టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో తెరకెక్కడంతో ఈ సినిమాపై మన తెలుగు ప్రేక్షకులకు కూడా మంచి రెస్పాన్స్ లభిస్తుంది. బాలీవుడ్ యంగ్ హీరో రణబీర్ కపూర్ హీరోగా నేషనల్ క్రష్ రష్మిక మందన్న హీరోయిన్ నటించిన యానిమల్ సినిమా నిన్న రిలీజ్ అయింది. ఈ సినిమా తెలుగుతో పాటు బాలీవుడ్ లో కూడా భారీ రెస్పాన్స్ అందుకుంది. కాగా ఈ సినిమా నుంచి ఇప్పుడు ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ నెట్టింట వైరల్ అయింది. ఈ సినిమా ఓటీటీ రిలీజ్ గురించి ఒక తాజా వార్త సోషల్ మీడియాలో చక్కర్లు పడుతుంది. థియేటర్లో మంచి బజ్ అందుకున్నప్పటికీ ముందుకు వెళ్తున్న ఈ మూవీ ఓటీటీ లాక్ చేసుకున్నట్టు తెలిసింది. యానిమల్ సినిమా వచ్చే ఏడాది జనవరి 26వ తేదీన ఓటీటీలో స్ట్రీమింగ్ రాబోతుందని తాజా సమాచారం అవుతుంది. మరి నెట్ఫ్లిక్స్ వారు భారీ ధరకు ఈ మూవీ హక్కులను సొంతం చేసుకోగా ఈ డేట్ విషయంలో అధికారిక ప్రకటన వస్తే కానీ అసలు విషయం బయటకు రాదు. కాగా ఈ సినిమాకు హర్షవర్ధన్ సంగీతం అందించగా టీ సిరీస్ భద్రకాళి పిక్చర్ వారు సంయుక్తంగా నిర్మించారు. ఈ సినిమాని ఖచ్చితంగా నెట్ఫ్లిక్స్ లోనే రిలీజ్ చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అంతేకాకుండా ఈ మూవీ భారీ హిట్ సంపాదించడం వల్ల యానిమల్ కి భారీ మొత్తంలో ఓటీటీ అదే విధంగా హిందీ, తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో డిజిటల్ స్ట్రీమింగ్ రైట్ల ద్వారా భారీ మొత్తంలో సినిమా వెనకేసుకునే అవకాశం లేకపోలేదు. అంతేకాకుండా ఈ సినిమాలో సహ నిర్మాతగా వ్యవహరించిన సందీప్ రెడ్డి వంగ సోదరుడు ప్రణయ్ రెడ్డి వంగకు కూడా భారీ మొత్తంలో లాభాలు వచ్చే అవకాశం లేకపోలేదని తెలుస్తుంది. దాంతో ఈ లాభాలతో పాటు మరొక స్పిరిట్ మూవీని కూడా భారీ అంతలో నిర్మించబోతున్నారనే సమాచారం కూడా వినబడుతూ ఉంది.